వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనం ఈరోజు 2016, 17, 2022 తెలుగు పేపర్ని చూస్తున్నాము. నిన్న ఒకరు కామెంట్ చేశారండి. దానికి వచ్చేసి మనకు మీరు అనేది వాస్తవమే సార్, కరెక్టే చెప్పారు. నేను మిస్ అయినట్టు ఉన్నది. ఎలా అంటే 4 7 బార్ అన్నప్పుడు 47లో 4 తీసేస్తే ఎంత అవుతుందండి? 43/7 బార్ కాబట్టి 1 43/9 ఆన్సర్. నేను 43/9 చెప్పానంట. దీనికి 43/9 ఒకటే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం చూసుకున్నట్టయితే తెలుగులో ఇది గద్యం అండి. ఈ గద్యానికి సంబంధించిన ఆన్సర్లు మనం చేయాలి. ఇది మనకు దీంట్లో ఉన్న గ్రామర్ చూసుకుంటాం. మనము ఫస్ట్ క్వశ్చన్ 32 క్వశ్చన్ చూసుకుంటే దీర్ఘ శ్వాసము భగ్నోత్సాహాలు ఈ సమాసం పదాలకు విగ్రహవాక్యాలు రాయమని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనం చూసుకున్నట్టయితే దీర్ఘమైన శ్వాసము, ఉత్సాహము, భగ్నమైన వారు, దీనికి సెకండ్ వన్ ఆన్సర్. నిర్ఘాటము, నిరంకుశము పదాలకు అర్థాలు రాయమంటున్నాను. నిర్ఘాటము అని అంటే కొలత లేనిది, నిరంకుశము అంటే అడ్డు అదుపు లేని దానికి వస్తుంది. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే దేవ సాధనపై ఉపన్యసించిన వారు ఎవరని చెప్పేసి అంటున్నాడు. దీనికి సభ అధ్యక్షుడు. దాంట్లో దీనికి సంబంధించిన క్వశ్చన్లు ముందర మన పారాగ్రాఫ్లో ఉన్నవి. సంస్కృత భాష అది అని చెప్పేసి దాంట్లో ఏది ఉంటుంది అది చెప్పేసి చూసినాం. దీంట్లో గ్రామర్ ఒకటి మనం చూసాము. నెక్స్ట్ వన్ చూసుకుంటే 37th క్వశ్చన్ 1966లో అధికార భాష శాసనంలో ప్రతిపాదించిన సూచనలు అమలు వాని ప్రగతి గురించి పరిశీలించి చేయడానికి వీరి అధ్యక్షతన సమీక్షణ సంఘాన్ని నియమించిందని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది పివి నరసింహారావు. దీనికి మూడవది ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలను గ్రహించడం అవగాహన. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. జ్ఞానం వచ్చేసి జ్ఞప్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం అని చెప్పేసి. పఠన నైపుణ్యం అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సృజనాత్మక శక్తి అని అంటే ఒక వ్యాసాన్ని కానీ ఒక గేయాన్ని కానీ మనం సొంతంగా మాటలతోటి నిర్మించేదాన్ని సృజనాత్మకత అని చెప్పేసి అంటున్నాము. నెక్స్ట్ వన్ చూసుకుంటే 39th క్వశ్చన్ ఓ అనే అక్షర స్థానకరణ ప్రయత్న భేదాలు అని చెప్పేసి అంటున్నాడు. ఇవి ఈశాంత సమృతము, పూర్వసరము, కంఠతాల్యము, కంఠోష్యము అని చెప్పేసి మనకు ఉంటాయండి. ఇవి బుక్లో మనకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి చదవండి, మీకు ఈజీగా గుర్తుకుండిపోతుంది అది. దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దీనికి వచ్చేసి 39th వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్. తర్వాత కొందరు మాట్లాడేదానికి మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం యొక్క చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం అనేది అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, సమస్వర రాహిత్యం అంటే ఫస్ట్ పెద్దగా మాట్లాడి చిన్నగా, తర్వాత రాను స్వరరహితము అని అంటే చిన్నగా మాట్లాడంటే వినపడగా మాట్లాడాన్ని స్వర్ణ సరహితం అంటారు. అది కాదండి మనకు. నెక్స్ట్ చూసుకుంటే వేగ ఉచ్చారణ. ఫస్ట్ మొదట నెమ్మదిగా మాట్లాడి తర్వాత ఏమవుతుందంటే స్పీడ్గా మాట్లాడతారనమాట. అది వేగ ఉచ్చారణ అని చెప్పేసి అంటున్నాము. తర్వాత సమవేగ రాహిత్యం అని అంటే కొందరు మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను ఎక్కువ వేగం చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడాన్ని సమవేగ రాహిత్యం అంటారు అనమాట. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. 1 గంట కాలంలో 20 నిమిషాలు ఒక తరగతి ప్రత్యక్ష బోధన, మిగతా 40 నిమిషాలు మానిటర్ సహాయం లేదా స్వయం అభ్యాసం కేటాయించడం దీనికి చెందినదిగా చెప్పవచ్చు అని చెప్పేసి ఇది బహుళ తరగత బోధన అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ చూసుకుని మాతృకలు వీనికి చెందిన ఉన్నాడు. ఇది త్రిపార్శ్వ ఉపకరణాలండి. దానికి సంబంధించి దాన్ని ఇంగ్లీష్లో స్పెసిమెన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 43 క్వశ్చన్. దీనికి మధ్యాహ్నము, అజ్ఞానము అని చెప్పేసి దీనికి అర్థాలు సమాసాలు అడుగుతున్నాడు. మనం ఫస్ట్ మధ్యాహ్నము అంటే అహం మధ్య భాగాన్ని మధ్యాహ్నము అని చెప్పేసి అంటాం. దీనికి ప్రథమ తత్పురుష సమాసము. నెక్స్ట్ వన్ చూసుకుంటే డూము యూలు అని చెప్పేసి అంటాం కదా, మూ అని వస్తుంది కాబట్టి అది వస్తుంది. తర్వాత అజ్ఞానం అంటే జ్ఞానము లేనిది, దాన్ని నంతత్పురుష సమాసం వస్తుంది. దీనికి సెకండ్ వన్ ఆన్సర్. ముచ్చటైన, ఆయన అనే పదాలు వరుసగా ఈ భాష భాగాలు ఉండడం. ముచ్చటైన అని చెప్పేసి విశేషణ కిందకి వస్తుందండి. తర్వాత ఆయన అనేది సర్వనామము. దీనికి ఆన్సర్ థర్డ్ వన్. ఎందుకంటే ముచ్చటైన ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే ఎలా ఉన్నారు అని అంటే ముచ్చటగా ఉన్నారు అని చెప్పేసి అంటాం. ఆయన, ఆమె ఇలాంటివి సర్వనామాల కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ 45 క్వశ్చన్ చూసుకుంటే ఏమి ప్లస్ అయ్యే ఈక్వల్స్ టు ఏమి అయ్యే ఈ సంధి ఈ కార్యం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది వచ్చేసి దీనికి వైకల్పికము ఏమి ఈ వస్తుంది. ఈ వచ్చేసి ఇత్వ సంధి అయినప్పుడు ఇత్వం అనే దానికి అచ్చుపరమైనప్పుడు ఇత్వ సంధి అవుతుంది. తర్వాత అత్వసంధి బహుళము నిత్యం అని చెప్పేసి ఉత్వసంధి అంటాము. నెక్స్ట్ వన్ దీనికి ఏమి ప్లస్ అయ్యే ఏమి అయ్యేదానికి దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. దీనికి థర్డ్ వన్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ 46 క్వశ్చన్ చూసుకుంటే సికింద్రాబాద్లో ఆషాఢ మాసంలో భక్తులు దేనిని దర్శించుకొని బోనాలు నైవేద్యంగా సమర్పిస్తూ
వస్త్రాలను కానుకలను ఒడి బియ్యాన్ని కూడా సమర్పించే తంతుని ఏమంటారంటే ఊరడి అంటారు. దీనికి సెకండ్ ఆన్సర్. మనకు బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, తర్వాత కొండి వరంగల్లో మనకు జరిగేది సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినది చూసుకోండి. బాగా దాని నుంచి క్వశ్చన్లు అడుగుతుంది. ఇంకోటి సాలార్జంగ్ మ్యూజియం గురించి కూడా చూసుకోండి. మనకు క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో నుంచి క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము చదరంగం ఆట అనే దాన్ని ఏమని అంటారో నాకు ఒకసారి దాన్ని కామెంట్లో చేయండి, తెలుగులో ఒక బిట్టు. నెక్స్ట్ వన్ 47th క్వశ్చన్ చూసుకుంటే ఇవి క్రమంగా సంయుక్త సంశ్లేష అక్షరాలు గల పదాలను రాయండి అని చెప్పేసి అన్నారు. దీనికి కృష్ణార్జునుడు, జోష్న అండి. ఈ సంయుక్త అక్షరం అంటే ఒకే ఒక అక్షరంకి ఇంకొక హల్లు వచ్చి అంటే ఆ అక్షరాన్ని ఒత్తులను జతకలచడానికి సంయుక్త అక్షరం అంటాం. సంశ్లేషణ అక్షరానికి ఒక అక్షరానికి ఇంకా 1, 2, 3 అక్షరాలు ఒత్తులు యాడ్ అవ్వడాన్ని సంశ్లేష అక్షరం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ చూసుకుంటే 48th క్వశ్చన్ అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి అమ్మ ముఖం కడుక్కునింది. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 49th క్వశ్చన్ ఇది పొడుపు కథకు సంబంధించినదండి. రాజువారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు ఏమిటి అవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది పొడుపు కథకు సంబంధించి. దీంట్లో నక్షత్రాలు ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే శరణంబోని వచ్చిన భీకర శత్రువునైన ప్రతిఘావగ వలయున్ గరుణపరలో తిరిగింది ఇరువగ సరిగావు దీనికే ధర్మంబులు అని చెప్పేసి ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి నన్నయ్య భట్టాగారుడు. థర్డ్ వన్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 51th క్వశ్చన్ పాల్కురు సోమనాథ్ రచన బసవపురాణం క్రిందికి చెక్కినది, దీన్ని ద్విపద అని చెప్పేసి అంటాము. దీనికి సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మంచివారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది. ఈ వాక్యంలో ఈ విభక్తితో కూడిన పదాలను అడుగుతున్నాడు. మంచి వారితో చేయడం వల్ల అని చెప్పేసి ఈ రెండు వస్తుంది విభక్తితో కూడిన పదాలు. దీనికి సెకండ్ వన్ ఆన్సర్. బుభుక్షితుడు, పులు పదాలకు అర్థాలు. బుభుక్షితుడు అంటే ఆకలి కొన్నవాడు, పుల్లు అంటే గడ్డి అని వస్తుంది. దీనికి అర్థాలు థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే పెరుగు, శ్రీ పదాలకు నానర్థాలు రాయమని చెప్తున్నాడు. భయం వద, శ్రీ అంటే సాలెపురుగు, అలా శ్రీ అని అంటే అందరూ తెలుసు. దీనివల్ల మనం ఆప్షన్కు చూసుకునవచ్చు. పెరుగు అంటే కొంతమందికి తెలవచ్చు, కొంతమందికి తెలియవచ్చు కాబట్టి భయం, దానికి వద. దీనికి వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 55, 60 క్వశ్చన్ ఇది వచ్చేసి మనకు పద్యంకి సంబంధించిన పదాల కింద రాయమని చెప్తున్నాడు. దానికి సంబంధించి కింద చూసుకుంటే సరిపోతుంది. సద్గుణ విశాలుడు సంధి కార్యం విడదీసి రాయమని చూద్దాం. దీంట్లో మనకు సత్ ప్లస్ గుణ విశాలుడు అని చెప్పేసి థర్డ్ వన్ ఆన్సర్ వస్తుంది. దీన్ని మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు దుష్టభుజ బలితిశాయని అనిచేవాడు. దీన్ని సరిగ్గా కనపడతలేడండి. ఒక్కసారి మళ్ళీ దగ్గర చూస్తాం. దుష్టభుజ బలితిశయాన్ని అని చెప్పేసి ఏంది అని చెప్పేసి దానికి అర్థం అడుగుతున్నాడు. అనేవాడు ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి శ్రీరాముడు ఆన్సర్ ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అజ్ఞత అనే పదానికి అర్థం ఏంటంటే అది తెలివి లేనితనము. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ పద్యాన్ని వీరిని ఉద్దేశించి చెప్పబడింది, సీత గురించి చెప్పబడింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకో నెక్స్ట్ పేపర్ అంటే 2022 పేపర్ ఇది. ఈ పేపర్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ దాచుకొనగలగ ప్రాణం మొవరి విడదీస్తే ఏమని అడుగుతున్నాడు. దాచకొనగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి అని చెప్పేసి ఇది ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుందండి. ఈ పద్యంలోని మగటం అడుగుతున్నాడు. విశ్వరాభి దామ వినరవేమ అని చెప్పేసి దీనికి ఈ పద్యంలోని మగటము ఇది వేమన రచిస్తాడు. ఇది మూడవది. ఈ పద్యాన్ని అనుసరించి ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది తనువు మనది కాదు అనేది థర్డ్ వన్ ఆన్సర్. పారిపోనీయకుండా దీన్ని నిలపలేమే అంటున్నాడు కవి, ప్రాణము. ఇది ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఈ పద్యం ద్వారా వేమన చెప్పదలుచుకునేది ఏమిటి, దేనికి అని చెప్పేసి అడుగుతున్నాడు. తనువు తర్వాత ధనం, ప్రాణం మనం కాపాడుకోలేమని చెప్పేసి అంటున్నాడు. ఇది థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ పారాగ్రాఫ్ క్వశ్చన్, పారాగ్రాఫ్లో సంబంధించేది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో కొన్ని మనకు ఇంపార్టెంట్ చూసుకుంటే 41th క్వశ్చన్ తెలంగాణ ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన వాడు ఎవరయ్యా అంటే మనకు సారు ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కంఠీరవం అనే మాటలకు గల వేరు అర్థాలని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి రెండవది సింహం, చక్రవర్తి, ఆకాశం రెండవది. ఈయన రచించిన గేయులు కథల సంపుటి సుప్రసిద్ధం అని చెప్పేసి అంటున్నాడు. ఇది పొట్లపల్లి రామారావు. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. జైలుకు పొట్లపల్లి రామారావు అయితే జైలు లోపల అని చెప్పేసరికి ఎవరు అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి కిందలా.
నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంగిలి పువ్వు బతుకమ్మ ఏ రోజున పేరుస్తారు? ఇది పెత్తర మాసం నాడు. దీనికి థర్డ్ వన్ ఆన్సరు. తర్వాత కొండి నాకు సద్దుల బతుకమ్మ ఏ రోజు జరుపుకుంటారని కింద కామెంట్ చేయండి అలాగనే. నెక్స్ట్ వన్ చూసుకుంటే 45 క్వశ్చన్. నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను. ఈ వాక్యంలోని ఉపవిభక్తులు ఏం చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో ఉన్న విభక్తులను అడుగుతున్నాడు. ఉపవిభక్తులు కాదండి, వాక్యంలో ఉన్న విభక్తులు. ఫస్ట్ వన్ చెప్పేసి దానికి ఆన్సరు. షష్ఠి వచ్చేసి ద్వితీయ వచ్చేసి ఆన్సర్ దానికి ఫస్ట్ వన్. క్షిమి అనే సంశ్లేషణ అక్షరంలో ధ్వని క్రమం రాయమంటున్నాడు. దీనికి మనం చూసుకున్నట్టయితే క్షి ప్లస్ ష ప్లస్ మా ప్లస్ ఈ. దీంట్లో 4 అక్షరాలు ఉన్నవి. దీన్ని ఇలా క్షిమి అని చెప్పేసి రాస్తామండి. ఇది దీనికి వచ్చేసి ఎన్ని అక్షరాలు అడిగినది. ఇది 6th క్లాస్ బుక్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆహా ఆ ప్రాంతమంతా శోభాయానంగా ఉన్నది. ఈ వాక్యంలోనే అవయవం. ఆహా ఓహో ఏమి అని చెప్పేసి దానికి ఇది మనకు సెకండ్, దీన్ని అవయవం అని అంటారు. ఆన్సర్ సెకండ్ వన్. వయోవృద్ధుడు సమాసానికి విగ్రహం. వయసు చేత వృద్ధుడు అని చెప్పేసి దీనికి తృతీయ తత్పురుష సమాసం వస్తుంది. ఇది ఫస్ట్ వన్. సమాసం అడగలేదు ఎక్కడని చెప్పేసి ఎట్లా రాయమని చెప్పేసి విగ్రహవాక్యం రాయమని కాబట్టి ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. తర్వాత కొండి బంగారం అనే పదానికి ప్రకృతి రూపం రాయమంటున్నాడు. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే సాగునాడు సాగు చెయ్యకపోతే పొలం అని చెప్పేసి సామెతలో ఉన్నదానికి అనుభవానికి మూలం అడుగుతున్నాడు. ఇది ఫోర్త్ వన్ వ్యవసాయము. నెక్స్ట్ వన్ చూసుకుంటే చలి పెడుతున్నదని అరలకెళ్ళి బయటికి వెళ్తలేడు అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ దానికి అర్థం అనే దానికి అర్థం అడుగుతున్నాడు. దీనికి ఫోర్త్ వన్ అంటే గది. దీంట్లో మనకు సంబంధించి 6th క్లాస్లోనే తెలంగాణ పదజాలం అని చెప్పేసి ఉంది. తెలంగాణ పదజాలం చూసుకోండి కింద. జిమ్మలు అంటే ఏంటిది, లాంతర్ అంటే ఏంటి కింద కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వసుధ అనే పదానికి వృత్తోత్పత్తి అని చెప్పేసి అడుగుతున్నాడు. ద్రవ్యాదులను ధరించే దాన్ని వసుధ అని చెప్పేసి అంటారు. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఆధునిక బోధన శాస్త్రాన్ని అందించే ఉపాధ్యాయుడు ఈనాడు అని చెప్పేసి అంటాడు. ఎప్పటికీ ఫెసిలిటేటర్ సహాయకుడుగానే ఉంటాడండి మనకు. ఇది ఫోర్త్ వన్ ఆన్సర్. ఇది మనకు మెథడ్లోని బిట్స్ అండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 57th క్వశ్చన్ చూసుకుందాము. దీనికి మనకు 4వ గణం అని చెప్పేసి దీనికి ఘన విభజన చేయమని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి ఫస్ట్ వన్ జగనం అండి. తర్వాత చూసుకున్నట్టయితే నీటి మీద తేలుతున్నది ఈ వాక్యంలోని అలంకారం అడుగుతున్నాడు. ఇది మనకు చేకాను ప్రాస అలంకారం. ఇది ఫోర్త్ వన్. కమలాక్షు నర్చించు కరములు అనేది ఏ అలంకారమో కింద నాకు బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మళ్ళీ 59th క్వశ్చన్ కూడా మెథడ్కి సంబంధించండి. భాష ఏ లక్షణం గల వస్తువు కాదు అని సంక్లిష్ట దగుషం అన్నవారు ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందించే సామర్థ్యం దానికి పఠనం మూడవది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మళ్ళీ ఒక పద్యం వచ్చిందండి. దానికి ఒక పారాగ్రాఫ్ వచ్చింది. దానికి సంబంధించిన క్వశ్చన్లు రాయమని చెప్పేసి మౌఖ్యం అంటే నోటితో చెప్పడము మనకు ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే రెప్కా శిల్పం ఉన్న చోటు సాలార్జంగ్ మ్యూజియం అండి. ఆల్రెడీ చదువువాడు జడగ్నుడు అనే కవి ఏమని చెప్పేసి చదువని వాడు జడగ్నుడు అని చెప్పేసి అన్న కవి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి పోతన ఫోర్త్ వన్ ఆన్సరు. సో సంబంధించి కొన్ని క్వశ్చన్లు పద్యాలకు సంబంధించిన వాటిని ఫస్ట్ ఒక 2 లైన్లు ఇచ్చి అడుగుతున్నారు. ఒకసారి చూడండి. మనకు 4th క్లాస్లో సంబంధించి చిన్న సింగిల్ లైన్లు ఉన్నాయి. పోతన, తిక్కన్న, నన్నయ్య, ఎర్రన్నకు సంబంధించేటువంటి వాటిని ఒకసారి చూసుకుంటే రేపు మళ్ళీ టెట్లు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెంకట నరసింహ కవి రచించినది ఎవరని చెప్పేసి కుమారి శతకము. ఇది రెండింటికి ఆన్సర్ అండి. దీనికి 1 and 2 ఆన్సర్. సమ్మక్క గాయపడ్డ చోటు ఇది పిల్ల గద్దె అండి. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అలీ పదానికి అర్థం ఇది వచ్చేసి దీపాల వర్ష. ఇది అలీ అనే పదానికి అంటే ఇది యాడ్ స్కోర్ ఎందుకు ఇచ్చారంటే చిన్న వస్తుందండి, ఇక్కడ పెద్ద ఇచ్చారు కాబట్టి ఇక్కడ అలీ అనే పదానికి అర్థం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి చూడండి మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పులి పర్యాయపదం కానిది ఏదంటే కేసర్ అండి. కేసర్ అంటే సింహం. ఇది ఫోర్త్ వన్. ఎందుకంటే శార్దూలం, పుండరీకం, వ్యాఘ్రం అనేటివి పులికి అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే గోవి నానార్థాలు కానిది అని చెప్పేసి దానికి సర్వస్థితి వస్తుంది. ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉదది పదానికి అర్థం సముద్రం. ఫోర్త్ వన్.
గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలంలో ఉంది? గీత సినిమా చూసింది ఆల్రెడీ, ఇది భూతకాలానికి సంబంధించిన. గీత సినిమా చూస్తుంది ఏ కాలం అండి? వర్తమాన కాలం. గీత గీత రేపు సినిమా చూడబోతుంది భవిష్యత్ కాలం. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీనికి ఫోర్త్ ఆన్సర్. ఈ క్రింది పదాల్లో అంతస్తాన్ని గుర్తించండి. తల, జలం, శక్తి, వంకర. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్ వంకర. ఈ అంతస్తాలంటే యావారాలను అంతస్తాలని చెప్పేసి అంటారు. దాంట్లో బాగుంది కాబట్టి ఇది ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూసుకుంటే గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఈ దాంట్లో వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తికి తెలుపుతుందని చెప్పేసి అంటున్నాడు. ఇది 47th క్వశ్చన్ వచ్చేసి ఆన్సరు ఫోర్త్ క్వశ్చన్ షష్ఠి విభక్తి. ఆహా అనే పదము అవయము, ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. ఇది ఫోర్త్ వన్, ఇది ఫస్ట్ వన్. ఈ క్రింది పదాల్లో ద్వంద్వ సమాసం పదం అడుగుతున్నాడు. కష్ట సుఖాలు, ఇది దీనికి వచ్చేసి మనకు సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మళ్ళీ ఒక పద్యం ఇచ్చారండి. రాజు దేనికి ప్రియం కారాదు అని చెప్పేసి మంత్రుల చాడీలకు అని చెప్పేసి దీనికి వస్తుంది. మనకు దీనికి సంబంధించినట్టు కూడా పద్యంకి సంబంధించిన వాటిలో మనకు ఇదొకటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కల్పతరువు వేటితో ఎవరితో పోల్చాడు అంటున్నాడు. దాన్ని ప్రజలతో. దానికి వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్. రాజు ఎవరికి కీడు చేయకూడదు, జనులకి చేయకూడదు. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. కల్ప వృక్షమును వేటి కొరకు నరకకూడదని కవి అన్నాడు, బొగ్గుల కొరకు. ఇది ఫోర్త్ వన్ ఆన్సర్. ఈ పద్యం యొక్క శతకకర్త ఎవరు అంటే భద్రభూపాలుడు. దీనికి తర్వాత సెకండ్ వన్ ఆన్సర్. భద్రభూపాలునే ఏమనంటారంటే ఇంతకుముందు నేను క్లాస్లో చెప్పాను. దానికి వచ్చేసి మీరు నాకు కామెంట్ చేయండి. భద్రభూపాలనికి మరొక పేరు ఏం పేరు అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను, బద్దెననే భద్రభూపాలని అని అంటారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు 55 చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పత్తి అయినవని చెప్పేసి ధాతువాన్ని ప్రశ్నించిన వారు యస్కరాచార్యుడు. దీనికి మనకు ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఈ క్రింది వానలో ఊష్మాలు అడుగుతున్నాడు. ష, హ అనేటివి ఊష్మాలు. జ్ఞ, జ్ఞి అనే చెప్పేసి అనునాసికాలు వస్తాయండి. దీనికి ఊష్మాలు అడుగుతున్నాడు కాబట్టి దీనికి థర్డ్ వన్ ఆన్సర్. భాష సమస్యను పరిష్కరించేందుకు త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఏదడుతున్నాడు. దీనికి 1968, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సమాధానం ఎవరని చెప్పేసి అంటున్నాడు. భాష అంటేనే నోమ్ చామ్స్కీ, గుర్తుపెట్టుకోండి. మనస్తత్వ శాస్త్రంలో ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు. దీన్ని సంపాదనవాదనం. ఇది ఫోర్త్ వన్. ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందని భాష లక్షణం కాదు ఏంటంటే భాషా సమాజకం. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ. మనకు ఈరోజు అన్ని క్వశ్చన్లు మనకు 2016-17 సంబంధించిన క్వశ్చన్లు అన్నీ చెప్పేశాము. ఇంకా మీరు నేను చెప్పినట్టు వీడియోలో ఉన్న కొన్ని క్వశ్చన్లు అడిగాను, దాన్ని వీడియో బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, రేపు నుంచి మనకు టెట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మినిట్ టు మినిట్ అప్డేట్. రేపు మార్నింగ్ సెక్షన్లో ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి అనేది 11:30కి ఎగ్జామ్ అయిపోతే మనకు 12:30కి నేను గ్రూప్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎక్కడెక్కడ క్వశ్చన్లు వస్తున్నాయి అనేది. వీలైతే మధ్యాహ్నం వాళ్ళు ఒక 1/2 అవర్లో చూడండి. తర్వాత ఉండి వీళ్ళు చూడకపోయినా మధ్యాహ్నం ఒకసారి కూడా మళ్ళీ వచ్చిన దాన్ని కూడా నేను వీడియో చేస్తాను. తర్వాత ఉండి ఎందుకంటే మరుసటి రోజు ఉన్న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు 21st డే ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుందండి. ఎక్కడ నుంచి క్వశ్చన్లు వస్తున్నా ఉన్నట్టు అక్కడ కొద్దిగా కవర్ చేసుకుంటే కనీసం ఒక 5-6 బిట్లను మనం కవర్ అవుతున్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కంపల్సరీ అది మీరు రేపు చూసే మార్గం చూసుకోండి. మీకు రేపు ఫర్దర్గా రాసే వాళ్ళకు, కొత్తగా రాసే వాళ్ళకు, పాత రాసుకునే వాళ్ళకి ఎవరికైనా స్కోర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.